హాయ్ బ్రదర్, మనకు కనబడే నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు త్రీ మంత్స్ 4 మంత్స్ పిల్లలు ఉన్నాయి. మొత్తం టోటల్ వచ్చేసి 46 పిల్లలు ఉన్నాయి. ఇవి 5 బ్యాచ్లు ఉన్నాయి బ్రదర్. 5 పిల్లలు, 7 పిల్లలు, 8 పిల్లలు, 17 పిల్లలు, 10 పిల్లలు, మొత్తం వచ్చేసి టోటల్ వచ్చేసి 46 పిల్లలు ఉన్నాయి. ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు 5 బ్యాచ్లు కనపడతాయి బ్రదర్. మొత్తం వచ్చేసి బ్యాచ్ వారీగా ఎన్ని పిల్లలు, ఎంత లైవ్ వెయిట్, ఎంత ధర, అది ఫైనల్ ప్రైస్ బ్రదర్. అంటే ఫైనల్ రేటు, అంటే ఇంకా అది ఫిక్స్డ్ రేటు. రైతు వారీగా ఏంటంటే వాళ్ళు ఒక రేట్ చెప్పారు, అవన్నీ కానీ నేను ఇచ్చే ఫైనల్ రేటు అడిగి ఫైనల్ రేటే పెట్టాను. టైటిల్ మీ దగ్గర మీకు ఎన్ని పిల్లలు, ఎంత లైవ్ వెయిట్ వస్తాయి, ఎన్ని పిల్లలు, మొత్తం టోటల్ వచ్చేసి 46 పిల్లలు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాచ్ ఎన్ని ఉన్నాయి, లైవ్ వెయిట్ ఎంత వస్తాయి, ఫైనల్ ప్రైస్ కూడా పెట్టాను బ్రదర్. ఫైనల్ రేటు కూడా ఎంత అనేది రైతు వారిని అడిగి నేను ఫైనల్ రేటు కూడా పెట్టాను. అది ఫైనల్ ఫిక్స్డ్ రేటు. ఎవరికైనా నచ్చి కావాలి అంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను, నా నెంబర్కి కాల్ చేయండి. మొత్తం టోటల్ వచ్చేసి 46 పిల్లలు ఉన్నాయి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే 5 బ్యాచ్లు కనపడతాయి బ్రదర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం సెకండ్ బ్యాచ్, 3వ బ్యాచ్, 4వ బ్యాచ్, 5వ బ్యాచ్ అని మనం ప్రతి బ్యాచ్ కన్నా నేను టైటిల్ దగ్గర ఎన్ని పిల్లలు, లైవ్ వెయిట్ ఎంత వస్తుంది, రేట్ ఎంత అనేది నేను చెప్పున్నా. అది ఫైనల్ రేటు. ఇంకా బేరం అయితే ఉండదన్నా. ఎవరికైనా కావాల్సి ఉంటే 3 మంత్స్ 4 మంత్స్ ఏనన్నా. ఇవి మొత్తం వచ్చేసి 46 పిల్లలు ఉన్నాయి. ఎవరికైనా కావాల్సి ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు మొత్తం పిల్లలు చూడొచ్చు అన్న. మొత్తం ఒక్కొక్క బ్యాచ్కి ఎన్ని పిల్లలు, ఎంత లైవ్ వెయిట్ వస్తుంది, ఎంత రైటు, అంటే ప్రైజ్ ఎంత అనేది కూడా నేను పెట్టున్నాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది. ఇవి మా ఊర్లోనే ఉన్నాయి అన్న పిల్లలు. మొత్తం 46 ఉన్నాయి టోటలు. ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది. మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటన్నా, ఇవి మొత్తం వచ్చేసి ఒకే బ్యాచ్ కాదన్న. 3 మంత్స్ ఉన్నాయి, 4 మంత్స్ ఉన్నాయన్న. అక్కడ ఒక వేడు అంటే రైతు వారీగా ఉన్నాయన్న. ఒకే దుడ్లో కాకుండా 5 మంది దగ్గర 5 బ్యాచ్లు ఉన్నాయన్న. 5 బ్యాచ్లు నేను ఒక్కొక్క బ్యాచ్ ఎంత పడుతుంది, ఎన్ని పిల్లలు, ఎంత లైవ్ వెయిట్ వస్తుందో క్లియర్గా టైటిల్ దగ్గర మీకు స్క్రీన్ పైన వస్తుందన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది. మొత్తం వచ్చేసి టోటల్ వచ్చేసి 46 ఉన్నాయి. ఒక్కొక్క బ్యాచ్ వచ్చేసి ఎన్ని పిల్లలు, ఎంత లైవ్ వెయిట్ వస్తుంది, ఎంత రేటు, అది ఫైనల్ ప్రైజ్ అన్న. ఇంకా బేరం అంటూ ఏముండదు, అది ఫైనల్ ఫిక్స్డ్ రేటు. రైతు వాళ్ళని అడిగి ఫైనల్ రేట్ ఏంటో అడిగి చెప్పానన్నా నేను. ఇంకా బేరం అయితే ఇంకా బేరం ఉండదు. ఎవరికైనా మీకు ఆ ప్రైజ్ నచ్చి, ఆ రేట్ నచ్చి కావాలి అనుకుంటే కింద టైటిల్ దగ్గర నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్ చెప్తానన్న. ఇంకొక విషయం ఏంటంటన్నా, ఇవి రైతు వారీగా ఉన్నాయన్న. ఇవి మీకు ఒకే అంటే ఇది మా ఊర్లో ఉన్నాయి. అడ్రస్ వచ్చేసి తెగచెర్ల విలేజ్, రాపూర్ మండలం, నెల్లూరు డిస్టిక్ అన్న. ఇవి మా ఊర్లోనే ఉన్నాయి, రైతుల దగ్గరే ఉన్నాయి. మీకు కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు రైతు వారీగా అక్కడికే వెళ్ళేసి రైతులతోనే మాట్లాడి అక్కడే ఇప్పిస్తానన్న. ఇలా మొత్తం 5 బ్యాచ్లు ఉన్నాయి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. మీకు మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి 46 పిల్లలు. మొత్తం 5 బ్యాచ్లు ఉన్నాయి. 5 బ్యాచ్లు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు వాటి రేటు, ఎన్ని పిల్లలు, ఎంత లైవ్ వెయిట్ వస్తాయో మీకు అర్థమవుతుంది. కాదు ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కింద టైటిల్ దగ్గర నెంబర్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటన్నా, చాలామంది నాకు కాల్ చేసి మొత్తం 50 కావాలి, 60 కావాలని చాలామంది అడుగుతున్నారు. నా రైతు వారీగా అయితే నేను ఇప్పిస్తానన్నా. సంతల్లోకి వెళ్ళేసి అట్లా నేను తెచ్చి అమ్మడం అలా ఉండదు. ఇవి మొత్తం రైతుల దగ్గరే ఉంటాయి. ఇవి ఎక్కువ మా పల్లెల్లో అంటే మా విలేజ్లో చుట్టుపక్కల ఏరియాలోనే ఉన్నాయి. ఎవరికైనా కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ చూపిస్తా. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మొత్తం ఎన్ని పిల్లలు కావాలో ఏంటో నాకు ముందు చెప్తే నాకు 2 డేస్ టైం ఇచ్చారంటే నేను చూస్తానన్నా. అప్పుడే ఫోన్ చేసి 60 కావాలి, 70 కావాలని చాలామంది కాల్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సంతలో బెస్ట్ అని చాలామంది అడుగుతున్నారు. సంతలో మంచిదేనా, కానీ సంతలో రేట్లకి విలేజ్లో రైతుల దగ్గరికి చాలా తేడా ఉంటుంది. అది సపరేట్గా ఒక వీడియో చేస్తానన్నా మీకోసం. చాలామంది కొత్తగా ఫామ్ పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది నన్ను డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ చెప్పాలంటే ఇప్పుడు మనకి టైం లేదు. నేను ఖచ్చితంగా ఒక వీడియో అది పనిగా ఫామ్ వాళ్ళ గురించి, రైతు వారీగా తీసుకుంటే మీకు ప్రయోజనం ఏంటి, సంతలో తీసుకుంటే ప్రాబ్లం ఏంటి అనేది నేను ఖచ్చితంగా మీకు ఒక వీడియో చేసి చూపిస్తానన్నయ్య. అది కంపల్సరిగా ఒకరోజు టైం తీసుకొని మీకు ఖచ్చితంగా కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయని నన్ను అడిగారు. అది ఖచ్చితంగా ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఇంకొంతమంది నన్ను అన్న మీరు ఆలీఖాను మీరు అంటే కాంపిటీషన్ అని చాలామంది అడిగారు. ఏం లేదు బ్రదర్, ఆలీఖాను నాకు బెస్ట్ ఫ్రెండు. అంటే ఫస్ట్ నుంచి నా వీడియోస్ కూడా అతని తరపునే నేను కూడా నేర్చుకున్నాను.
కాకపోతే నేనేంటంటే కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను. ఏదో యూట్యూబ్లో మనం డబ్బులు సంపాదించుకుందాం ఇంకోటి అనేం లేదు బ్రదరు. నా నాకు తెలిసి నాకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది. ఏంటంటే వీటి గురించి నాకు అవగాహన ఉంది. ఫస్ట్ నుంచి నాకు వీటి గురించి అవగాహన ఉంది. వీటి గురించి నేను కొంతమందికి చూపించాలనే ఇట్లా వీడియోస్ చేస్తున్నాను. అంతేగాని ఏదో యూట్యూబ్లో మనకు డబ్బులు వస్తాయి డబ్బుల కోసం అని అట్లా అని కదన్నా. నేను ఈ మధ్య ఇంతకుముందు నా వీడియోస్ అన్నీ ఆలీఖాన్ బ్రదర్తో నేనే అతనికి నా వీడియోస్ పంపించేవాడిని. కాకపోతే మన వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుందామని కొత్తగా నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. అన్నకి కాంపిటీషన్ అయితే కాదు. చాలామంది అడిగారు, అన్న ఆలీఖాన్ కాంపిటీషన్గా పెట్టారా అన్నాడు. ఏం లేదు, అతను నా బెస్ట్ ఫ్రెండు. ఆ బ్రదర్ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. మనకి అలా కాంపిటీషన్ ఏం లేదు. అన్నగారు నాకు బెస్ట్ ఫ్రెండు బ్రదరు. నేను ఆయన కాంపిటీషన్ అయితే కాదు. చాలామంది అడిగారు, అదేం లేదు బ్రదర్. అతను నాకు చాలా వరకు మా బ్రదర్ లాంటాడు. అతని దగ్గర నుంచే నేను చాలా వరకు నేర్చుకున్నాను. అతని సలహాలు తీసుకున్నాను. నేను సరే సొంతంగా ఛానల్ పెట్టుకొని మన వీడియోస్ మన చుట్టుపక్కల పల్లెల్లో విలేజ్లో మనకు అవగాహన ఉంది కాబట్టి వాటి మీద నాకు బాగా తెలుసు కాబట్టి ఇలాంటి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తే మనకి కొంతమంది చాలామంది అడిగారు, అన్న తీసుకుంటున్నాము సేల్ చేయడానికి ఎలా అని చాలామంది అడిగారు. ఖచ్చితంగా ఈ కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళ కోసం చాలా డౌట్లు అడిగారు. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడానికి టైం లేదు. ఖచ్చితంగా కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు, కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి నా సలహాలు నాకు తెలిసినంతవరకు నేను సలహా చెప్తాను. కానీ దానికోసం ఒక వీడియో సపరేట్గా చేస్తానన్నయ్య. ఈ వీడియోలో చెప్పలేను మొత్తం. ఈ వీడియోలో టైం లేదు కాబట్టి మనకి నేను ఉండింది చెప్పాను. నెక్స్ట్ ఖచ్చితంగా కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ నన్ను అడుగున్నారు, చెప్తాను. ఆ వీడియో చేస్తే ప్రతి ఒక్కరికి ఏదైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూసారంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ వీడియోలో చెప్పాలంటే టైం లేదు. ఖచ్చితంగా మీకు ఒక వీడియో ఏది కొత్తగా ఫామ్ పెట్టే వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ గురించి చెప్తాను. పిల్లల్లో మనకి అంటే ఏ టైంలో ఏ జబ్బు వస్తుంది, ఏ టైంలో ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, ఆ వీడియో కూడా కంపల్సరీగా చేస్తానన్నయ్య. ఏ టైంలో ఎలా వ్యాక్సిన్ వేసుకోవాలి, పిల్లలు ఎలా జాగ్రత్త తీసుకోవాలి. కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే డబ్బులున్నాయి పెట్టేస్తాము, మనం ఆదాయం తీస్తామంటే చాలా రాంగ్ ఉన్నది. ఎందుకంటే డబ్బులుంటే పెట్టేస్తే సక్సెస్ అయిపోతాం అనేది లేదన్నయ్య. ఎందుకంటే కొత్తగా తెలియని వాళ్ళు అనుభవం రావాలి. అది ఒకేసారి మనం 100, 200 అట్లా పెంచుకోవడం కరెక్ట్ కాదు. అలాంటి వీడియో నేను డీటెయిల్స్ చెప్తానన్నయ్య. ఎందుకంటే టైం లేదు. ఖచ్చితంగా మీకు ఈ వీడియో గురించి ఈ ఫామ్ కొత్తగా పెట్టే వాళ్ళకి, కొత్తగా అనుభవం లేని వాళ్ళు కూడా కొంతమంది అడిగారు డౌట్స్. ఆ డౌట్స్ అన్ని ఒక వీడియో ఖచ్చితంగా ఒకరోజు వీడియో చేస్తాను. ఈరోజు టైం లేదు కాబట్టి ఈ పిల్లల గురించి మాట్లాడాలి. ఖచ్చితంగా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మొత్తం టోటల్ వచ్చేసి 46 పిల్లలు ఉన్నాయి. ఇవి ఫైనల్ ప్రైజ్ అన్న, ఇది ఫిక్స్డ్ రేటు. అంటే రైతు వారికి అడిగాను, ఫైనల్ రేట్ అని చెప్పారు. ఎవరికైనా కావాల్సిందే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్ కాల్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు డీటెయిల్స్ చెప్తాను. ఇవి ఆల్రెడీ ఫైనల్ రేట్ అన్న, అంటే రైతు వారికి అడిగాను. ఎందుకంటే వాళ్ళు ఒక బేరం చెప్పను, మీరు వచ్చి మళ్ళీ ఒక రేట్ అడగను, అట్లా కాకుండా మీరు ఇచ్చే రేటు ఫైనల్ రేట్ ఏంటని అడిగి ఫైనల్ రేట్ పెట్టాను. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎన్ని పిల్లలు ఎన్ని అనేది మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. మొత్తం 5 బ్యాచ్లు ఉన్నాయన్న. 5 బ్యాచ్లు రేట్లు లైవ్ వెయిట్ ఎంత అనేది నేను పెట్టున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. లేదు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు విషయం చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే మొత్తం కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ మీకు చేసి చూపిస్తాను. నా సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ప్రతి ఒక్క వీడియో పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. నా ఛానల్కి సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేసి మీకు కొన్ని కొత్త వీడియోస్ చేసి చూపిస్తాను బ్రదర్. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి బ్రదర్. ఎవరికైనా ఏదైనా ఈ వీడియోస్ ఈ జీవాల గురించి తెలియకపోయినా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో నాకు ఒక కామెంట్ పెట్టారంటే కామెంట్ చూసి ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై ఇస్తాను బ్రదర్. మీకు ఏదైనా డౌట్స్ ఉండి బ్రదర్ ఇలా పిల్లలు ఉన్నాయి ఎలా చేసుకోవాలి, వ్యాక్సిన్ ఏంటి, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడిగితే కామెంట్లో పెట్టారంటే మీకు దాని తగ్గ వీడియో చేస్తాను. లేదంటే రిప్లై ఇచ్చి మీకు ఏంటనేది నేను చెప్తాను. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేస్తే మీకు కొత్త వీడియోస్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ. మీకు ఖచ్చితంగా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో నాకు పెట్టారంటే కామెంట్ చూసి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్లో పెట్టారంటే వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందంటే థ్యాంక్ యూ.